ఈరోజు ప్రాణాలతో నీ ముందు నిలబడ్డానంటే నీ ఆశీర్వాదంతో పాటు రాహుల్ బాబు కూడా ఒక కారణం అమ్మా. రాహుల్ బాబు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా దీవించమ్మా. నీకేమైనా అవుతుందేమోనని భయంతో ప్రాణం పోయింది తల్లి. నాకేం కాదమ్మా, నాకు తోడుగా ఆ అమ్మవారుందిగా. అవునమ్మా, ఆ అమ్మూరి దయ వల్ల అన్ని సమస్యలు తీరిపోయాయి. అమ్మ భవాని, పదమ్మా ఇంటికెళ్దాం. మీరు వెళ్ళండమ్మా. నాన్న, నేను కాసేపు గుళ్ళో కూర్చుని వస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త. పద. భవాని, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు గీత. 2 రోజులు నువ్వు కనిపించకపోయేసరికి నాకు గుండె ఆగేంత పనైంది. చాలా భయమేసింది భవాని. ఇది బాగుంది కదని. ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది. లేదు, ఇది బాగుంది. ఐశ్వర్య, మీ బావ వచ్చాడే. ఐశ్వర్య, త్వరగా రా. ఐశ్వర్య, త్వరగా రా. వచ్చాడే. నీ బావ వచ్చాడు, త్వరగా రావే. ఐశ్వర్య, త్వరగా రా. రాహుల్, 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 ఏమైంది నాన్న? ఈ దెబ్బలేంటి? ఈ కట్టేంటి? ఏం కాలేదమ్మా. ఏమైంది నాన్న? చెప్పు. రాహుల్, ఏమైందో చెప్పు. అడుగుతుంది కదా అమ్మా. రేయ్, నిన్ను. వద్దండి, వదలరా. ఏమండి? వదలరా పెద్దోడా. నాన్న ఏం చేస్తున్నారు? ఆగండి నాన్న, ఆగండి. రేయ్, నాన్న, నన్ను వదలరా. రేయ్, వదలరా. రేయ్, ఎందుకొచ్చావురా? ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చావు? మేమున్నామో చచ్చామో అని చూడ్డానికి వచ్చావా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా, నిశ్చితార్థం ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దు అని. నా మాట లెక్క చేయకుండా వెళ్ళి. నాన్న, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఆ తర్వాత మీరు తిట్టినా కొట్టినా నేనేమనను. ఒక ఆడపిల్లని చంపబోతుంటే కాపాడ్డానికి వెళ్ళానే తప్ప మీ మాట దాటాలని కాదు. ఆ ప్లేస్లో భవానీ అనే కాదు, ఐశ్వర్యున్నా వేరే ఎవరున్నా సరే నేను కాపాడ్డానికి వెళ్లేవాణ్ణి. నోర్మై, ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ నీ నెత్తి మీద వేసుకొని వాళ్ల ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్తావా? ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఉండగలవు నాన్నా? ఉండాలి. అదృష్టం బావుండి నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. నీకేమైనా అయితే ఇక్కడ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న ఐశ్వర్య జీవితం ఏమవ్వాలరా? ఇంక నువ్వు మారవా? ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకుని చెయ్యొద్దన్న తప్పులే ఇంకా ఎన్నిసార్లు చేస్తావు? అసలు నాకొచ్చే కోపానికి నిన్ను చంపినా నా కోపం చల్లారదు. నాన్నా, నేనే తప్పు చేయలేదు. అబ్బో, ఇంకొక మాట మాట్లాడావో నిజంగానే కాల్చి చంపేస్తా. అన్నయ్య, ఒక్క నిమిషం. రాహుల్, నిన్ను స్ట్రైట్గా ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. నువ్వు కూడా అంతే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. నీకు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా? చెప్పు రాహుల్, ఏదైతే అదైంది. నీ మనసులో ఉంది చెప్పేరా. అడిగేది నిన్నే రాహుల్. నీకీ పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా?
చెప్పరా, ఇష్టముందని చెప్పు. నీ ముందు 2 బిడ్డలు పుట్టినా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వే ప్రాణంగా బ్రతికారా? ఇప్పటి వరకు నిన్నేమీ అడగలేదు. నా చెల్లికి ఆడపిల్ల పుట్టగానే నా ఇంటి కోడలిగా చేసుకుంటానని మాటిచ్చాను. నా చెల్లికిచ్చిన మాట నేను తప్పేలా చేసి నా ప్రాణం తీయొద్దురా. నీకు తెలుసు కదా, నాకు నా ప్రాణం కన్నా మాటే ఎక్కువని. ఏంటి నాన్నా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇష్టం ఉందని చెప్పు. చెప్పు నాన్నా. 2 కుటుంబాల జీవితాలు, వాళ్ళ ఆశలు, ఎన్నో ఏళ్ల కలలు అన్నీ సర్వనాశనమైపోతాయి. ఇష్టం ఉందని చెప్పరా? వదినా, వాణ్ణి బలవంత పెట్టకండి. వాడి మనసులో మాట చెప్పనివ్వండి. చెప్పు రాహుల్, బలవంతమేమీ లేదు. నీ మనసులో ఉన్నది చెప్పు. ఈ పెళ్ళి నాకిష్టమే. చాలరా, ఈ ఒక్క మాట చాలు. నా మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. నీకిష్టం లేకపోవడం వల్లే ఇలా ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతున్నావేమోనని భయపడ్డాను. అన్నయ్య, ఎల్లుండే నిశ్చితార్థం. అయిన వెంటనే పెళ్లి కూడా చేసేద్దాం. అలాగే అమ్మా. రాహుల్, నేనొక ఎంపైర్నే క్రియేట్ చేస్తున్నాన్రా. ఈరోజు నేను మినిస్టర్, తర్వాత సీఎం నవుతాను. అన్నయ్య నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అవ్వబోతున్నాడు. ఇదంతా నీకోసమేరా. కాబోయే కింగువురా నువ్వు. నాకు పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదత్తా. అవునా? ఏంట్రా అంత మాట అన్నావు? సర్లే, పర్వాలేదు. నీకు నచ్చిందే చెయ్యి. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏం చేసినా మన కుటుంబం ఎప్పుడూ కలిసుండేలా చెయ్యి. అలాగే అత్తయ్య.
వెళ్ళు. అమ్మా భవానీ, మధురా భోంచేద్దు గాని రామ్మా. రామ్మా, రండి. కూర్చో. భవానీ, నీకిష్టమని వంకాయ కూర చేశానమ్మా. భవానీ, నీకోసం నేను పప్పు చేశాను. ఎప్పుడూ భవానీ కోసమేనా? నా కోసం ఏం చేయరా? ఏ ఎందుకు చేయను తల్లి, నీకోసం కూడా అదిగో ఆలు కూర చేశాను. తిను. భవానీ, ఏంటమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదని తేలిపోయింది. గుళ్ళోకి వెళ్ళి అభిషేకం కూడా చేశావు. ఇప్పుడు కూడా తినకుండా ఆలోచిస్తే ఎలా అమ్మా? అలా ఏం లేదు నాన్న, తింటాను. భవానీ, నువ్వు లేని ఈ 2 రోజులు ఎంత నరకం అనుభవించామో తెలుసా? మాలో ప్రాణం ఉందో లేదో అని ధ్యాస కూడా లేదు. ఆహా, మొదలెట్టారయ్యా భజన. ఛీ, ప్రశాంతంగా తిండి కూడా తిననివ్వరు. నిజం చెప్పాలంటే నువ్వు తిరిగొచ్చాకే మా ప్రాణం కూడా తిరిగొచ్చింది భవానీ. నీకేమైనా అయ్యిందేమో అని భయపడని క్షణము లేదు, కంటి తడవ్వని క్షణము లేదమ్మా. ఊరుకోండి నాన్న, నేను క్షేమంగానే వచ్చాను కదా. ముందు భోంచేయండి నాన్న. అయినా అసలు నీ వెంట పడింది ఎవరమ్మా? ఎందుకు నిన్ను చంపాలనుకున్నారు? అవేవీ నాకు తెలీదమ్మా. ఎవరో అమ్మవారిలా నన్ను బయటికి పిలిచి చంపడానికి వెంటపడ్డారు. తప్పించుకుని అడవిలోకి పారిపోయాను. అక్కా, ఇక ఈ సాహసం చేయరా డింబక ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టమాకే. 2 రోజుల నుంచి తిండి లేక చూస్తున్నాను. ఇక మీదట గుడికెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేశామా అన్నట్టుగా ఉండాలి. దయచేసి ఏ గొడవలు నెత్తినేసుకొని నా ప్రాణం మీదికి తీసుకురాకు. మధురా, తెలుసక్కా, నువ్వు పచ్చ జెండా పట్టుకుని రెడీగా ఉంటావని. అక్కని నేనేం అనట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. కాకపోతే నా సంగతి మీకు తెలుసు కదా, టంగు బ్యాడు అంతే. తినండి. నిజంగా రాహుల్ బాబు దేవుడితో సమానం. అయ్యో, నీళ్ళు తాగమ్మా. ఆ రాహుల్ బాబే లేకపోతే నిన్నిలా చూసేవాళ్లమే కాదమ్మా. అవును నాన్న, రాహుల్ బాబే లేకపోతే ఈ పాటికి నా శవం గోదారిలో ఏ ఒడ్డులో కొట్టుకొచ్చేదో తెలిసేది కూడా కాదు. అమ్మా భవానీ, వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. భవానీ, నీకేం కాదమ్మా. నీ చెయ్యి ఎప్పుడూ ఆ అమ్మోరి చేతిలోనే భద్రంగా ఉంటుంది. ఆ అమ్మోరు నీ చెయ్యి విడిచిపెట్టదు.
తిను తినమ్మా. తిను. అక్క, రాహుల్ బాబు పేరెత్తితే ప్రతిసారి నీకు పొలం మారుతుంది. కళ్ళేమో పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోతున్నాయి. కుంపదీసి రాహుల్ బాబుతో ప్రేమలో పడ్డావా ఏంటి? చెప్పాలనిపిస్తే చెప్పులే. నాకు అడగాలనిపించింది అడిగేశాను. మధుర, ఏంటా పిచ్చి మాటలు? ప్రేమ పిచ్చి మాట ఎందుకవుతుందక్కా? నా పేరులానే మధురమైంది. ప్రేమ గురించి మాట్లాడే వయసు నీకింకా రాలేదు మధుర. అక్కని విసికించుకు. అబ్బా నువ్వుండక్కా. ప్రేమకు వయసుతో పనేంటి? నువ్వు చెప్పక్కా. నువ్వెలాగూ చెప్పవు గాని అలాంటిదేదైనా ఉంటే జాగ్రత్తక్కా. వాళ్ళసలే డబ్బున్నోళ్ళు. ఏ బాంబు తీసుకొచ్చి ఇంటి మీద వేశారనుకో మొత్తం పోతాం. భవానీ, మధుర అలానే మాట్లాడుతుంది. నువ్వు దాని మాటలు పట్టించుకోకు. అన్నట్టు గడపకి దీపం పెట్టాలి. అమ్మవారొచ్చే వేళవుతోంది. సరేనా? ఈ రాహుల్ ఏంటన్నయ్య ఇంత పని చేశాడు? ఎన్నో ప్లాన్లు వేసి ఆ నగని దొంగతనం చేయించి పెద్ద డ్రామా ప్లే చేసి కష్టపడి ఆ భవానీని ఊరికి దూరం చేశాం. వీడేమో పెద్ద హీరోలాగా అది నిర్దోషి అని పంచాయతీలో నిరూపించాడు. ఛ! వాడొక పిచ్చోడమ్మా. స్నేహం స్నేహం అని దానికొచ్చిన ప్రతి కష్టానికి వీడెళ్ళి అడ్డుగా నిలబడుతున్నాడు. అందుకే మన మాట కూడా లెక్క చేయకుండా అడవికి వెళ్ళి మరి ఆ భవానీని కాపాడాడు. స్నేహం కోసం వెళితే పర్వాలేదన్నయ్యా, కాని నాకు నచ్చనిది, నేను వినకూడని పని మీద వెళితే మాత్రం. చచా, అలాంటిదేం లేదమ్మా. వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులుగా కలిసి పెరిగారు. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదమ్మా. నీ మాటని నేను నమ్ముతానన్నయ్యా, కాని వాడి వయసుని కాదు. అందుకే వాణ్ణి ఎక్కువగా బయటకి వెళ్ళనివ్వకు. ఆ భవానీని కూడా ఎక్కువగా కలవనివ్వకు. అలాగే అమ్మా. విజయ్, పంచాయతీలో మన పేరెక్కడా బయటకు రాలేదు కదా? లేదత్తయ్యా. లక్కీగా ఆ మార్వాడికి కూడా పక్షవాతం రావడం వల్ల అసలు మన గురించి తెలిసే ఛాన్సే లేదు. ఇంకా నగ మార్వాడికిచ్చిన సీనుగాడి మనిషి అసలు బతికున్నాడని కూడా ఎవ్వరికీ తెలీదు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనమే చేసినట్టు ఏ ఎవిడెన్స్ కూడా లేదు. గుడ్. ఆ సీనుగాడిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే అత్తయ్య. అన్నయ్య, ఎంగేజ్మెంట్ ఎల్లుండే కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? అరేంజ్మెంట్స్ అవి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావమ్మా. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. ఓకే అన్నయ్య.
అసలే సీఎం గారు వస్తున్నారు. ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఈ ఎంగేజ్మెంట్ జరగాలి. సరే అమ్మా. మనం ఆయనకి చెప్పే వెల్కమ్కి ఆయన ఫిదా అయిపోవాలి. అలాగే అమ్మా, నీ రేంజ్కి ఎక్కడా తగ్గకుండా చేస్తాం. నీకు మాత్రం మాట రానివ్వం. హ్రీంకార హుంకార ధిక్ ధిక్ ద్విరుక్తాల హ్రీంకార ఘీంకార భుక్ భుక్ ప్రయుక్తాల ప్రళయ ప్రగర్జనల గర్జ ప్రతిధ్వనుల విలయ మాయా రూప వికృత దైత్యాధమున్ ఖండింపగా దూకె కాళకాళేశ్వరి సింహశ్రీ చండీశ్వరి